మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మీకు వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి యోహాను గారు కనబడతా ఉన్నారు. యోహాను గారు ఒక మాట అంటూ ఉన్నారు. ఏమనంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. యోహాను తన యొక్క సువార్తలో మారు మనసు గురించి చెప్తా ఉన్నాడు. మారు మనసు పొందండి అని చెప్తా ఉన్నారు. సహజంగా మనం మారు మనసు ఎందుకు పొందుతాం చెప్పండి? ఎందుకు పొందాలి అసలు మారు మనసు? మనం చెప్పాలి. తీర్పు నుండి తప్పించుకోవడానికి మనం మారు మనసు పొందాలి అనుకుంటాం సహజంగా ఈ లోకంలో. అంటే మనం తీర్పులోనికి వెళ్లకుండా ఉండడానికి మారు మనసు పొందాలి అని అనుకుంటాం. కానీ మనం ఎట్లా మారు మనసు పొందకుండా ఉండకూడదు? సహజంగా మనం అనుకునేది అది. కానీ మనం ఈ మారు మనస్సు అనేది ఏ విధంగా మనం పొందకూడదు అనే విషయాల గురించి చూద్దాం. కొంచెం జాగ్రత్తగా వినాలి, వింటే అర్థమైద్ది, పెద్ద కష్టమేం కాదు. సహజంగా మనం తీర్పు నుండి కొనడానికి మాత్రమే మారు మనసు అనుకుంటాం కదా. మనం కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ మనకి పరలోక రాజ్యము అనేది కనబడతా ఉంది. ఏంటది పరలోక రాజ్యం అంటే? పరలోక రాజ్యము, మనం ఈ లోక రాజ్యంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ లోక రాజ్యంలో మనం ఉన్నప్పుడు ఈ రాజ్యంలో పరిపాలన ఏ విధంగా ఉందని మనం చూస్తాం. మనం ఏ విధంగా ఏదన్నా బెనిఫిట్ మనం తీసుకోగలుగుతూ ఉన్నామా ప్రభుత్వం దగ్గర నుండి? ఈ పరిపాలన ఎట్లా ఉంది అంటే, ఈ లోక రాజ్యము, పరలోక రాజ్యము. పరలోక రాజ్యము అంటే పరిపాలన, లేదంటే ఏలుబడి అని మనం చెప్పుకోవచ్చు, లేదంటే ప్రభుత్వము, వీటిని రాజ్యము అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్తా ఉన్నారు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పిన వెంటనే బాప్తిస్మం తీసుకుంటా ఉన్నారు. అది అక్కడ జరుగుతున్న సంఘటన. యోహాను చెప్తా ఉన్నాడు ఏమని? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోనండి అని చెప్తా ఉన్నారు. వారు బాప్తిస్మం తీసుకుంటా ఉన్నారు. అయితే వారి యొక్క స్పందన ఏంటంటే బాప్తిస్మం తీసుకోవటం. అంతవరకు ఓకేగా, అర్థమైందిగా? మన జీవితంలో మనం తీర్పు నుండి తప్పించుకోవడానికి మారు మనసు పొందాలి అని చెప్పుకుంటున్నాం అందరం ఇప్పుడు. అయితే ఈ మారు మనసు గురించి మనం కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చూడండి, 6వ వచనం చదవండి. 3వ అధ్యాయం 6వ వచనం. తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. దేవుని రాజ్యం సమీపించింది అనే మాట విని వారు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటున్నారు. అంటే వారి పాపాలు ఒప్పుకుంటా ఉన్నారు. అయితే ఈ శాస్త్రులు మనకి పరిచర్య చూడండి, 7-8 వచనాలు చదవండి. అక్కడే అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఇక్కడ సరి అయిన స్పందన ఏంటంటే, మనం మారు మనసు అంటే మన పాపాలని మనం ఒప్పుకోవాలి. అందరూ ఏం చేస్తూ ఉన్నారు? వచ్చిన వాళ్ళందరూ ఆ పాపాలు ఒప్పుకుంటా ఉన్నారు, బాప్తిస్మం తీసుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ మనకి ఇద్దరు కనబడతా ఉన్నారు. ఎవరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు అని మనకి ఇద్దరు కనబడతా ఉన్నారు. వీరి యొక్క స్పందన ఎట్లా ఉందంటే, బాప్తిస్మం తీసుకుంటే డైరెక్ట్గా దేవుని యొక్క తీర్పు నుండి మేము బయటపడతాం అనుకుంటా ఉన్నారు వాళ్ళు. అంటే వీళ్ళు పాపాలు ఒప్పుకోవటం లేదు.
సహజంగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం దేవుని సన్నిధికి మనం అనుకుంటాం ఏమని, బాప్తిస్మం తీసుకొని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే డైరెక్ట్గా మనం పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటాం. కాదు, మన పాపాలను మనం ఒప్పుకోవాలి. అదే ఇక్కడ పరిసయ్యులు సద్దుకేయులు వాళ్ళ పాపాలు ఒప్పుకొనటం లేదు అంటే అది సరి అయిన స్పందన కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మరి వీరు ఒక అభిప్రాయంలో ఉన్నారు. ఏది? అదే ఒక తప్పుడు అభిప్రాయం. ఈ లోకంలో బాప్తిసం తీసుకుంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అనుకుంటాం కదా, అది తప్పుడు అభిప్రాయం. మన పాపాలు మనం ఒప్పుకోవాలి. మనం దేవుని యొక్క గ్రంథంలో మనం పరిశీలన చేద్దాం. అది ఎట్లా కాదు చూడండి. నిర్గమాకాండం 9వ అధ్యాయము, నిర్గమాకాండం 9వ అధ్యాయము 33వ వచనం చదవండి. 9:33. మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలువెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను నిలిచిపోయెను, వర్షము భూమి మీద కురియుట మానెను. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలువెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు, ఇక్కడ ఫరో హృదయం మారు మనసు పొందింది, మనసు మారింది. ఏమనుకున్నాడు? వీళ్ళని వదిలిపెట్టేద్దాం, పోనేద్దామని అనుకున్నాడు. అయితే ఎప్పుడైతే ఈ వడగండ్లు ఎప్పుడైతే ఆగిపోయినాయో, ఉరుములు ఎప్పుడైతే ఆగిపోయినాయో, ఆ మారు మనసు అనేది ఫరో వదిలిపెట్టేశాడు. అదే మనకి ఇక్కడ కనపడతా ఉంది. చదవండి 34, 35 కూడా చదవండి. అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకను పాపము చేయుచు తమ హృదయములను కఠినపరచుకొనిరి. చాలు. ఈ లోకంలో మనం ప్రాక్టికల్గా మనం అప్లై చేసుకున్నట్లయితే, ఈ లోకంలో మనం శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు మనం దేవుని వైపు మన చేతులు ఎత్తేవారుగా ఉన్నాం. దేవుడు మన యొక్క అనారోగ్యాన్ని తీసివేసినప్పుడు మన మనసును మార్చుకుంటాం. ఇంకేం వెళ్తాంలే దేవుని సన్నిధికి అనుకుంటాం, ఇంకేం వెళ్ళి కూర్చుంటాంలే దేవుని సన్నిధిలో అని చెప్పి మరి ఎక్కువ పాపం చేసేవారుగా ఉన్నాం. అలాంటి మారు మనసు మనం ఈ లోకంలో పొందకూడదు. అదే ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఏమని? ఇక్కడ వర్షం వడగండ్లు ఉరుములు ఆగిపోయినప్పుడు అతని సేవకులు అతడు ఇంకా పాపము చేయుచు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. ఈ లోకంలో అలా జీవిస్తూ ఉన్నాం కాబట్టి సరి అయిన మారు మనసు లేని వారుగా ఉంటున్నాం. ఈ లోకంలో ఏదన్నా బాధ వచ్చినప్పుడు ఏమనుకుంటాం? అయ్యా తండ్రి దేవా అనుకుంటాం. ఏదైనా ప్రమాదం నుండి మనం బయటపడినప్పుడు అనుకుంటాం, అయ్యా నీ సన్నిధిలో నేను ఉంటానని చెప్పి దేవునితో ప్రతిజ్ఞ చేస్తాం. ఏం చేస్తాం? ఆ ప్రతిజ్ఞని, ఆ మనసు మార్చుకున్న మనసును మనం మర్చిపోయి ఈ లోకంలో కలిసిపోయి మనం జీవించేవారుగా ఉన్నాం. 35 వచనం చదవండి. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను, అతడు ఇశ్రాయేలీయులను పోనీయకపోయెను. చూడండి, ఇశ్రాయేలుని పోనేద్దామని అనుకున్నాడు. ఏదో వాళ్ళు బలించుకుంటారో, వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటారులే, వదిలేద్దాం అనుకున్నాడు ఫరో. కానీ ఎప్పుడైతే ఆ కష్టం తీరిపోయిన వెంటనే మనసును మార్చుకున్నాడు, కఠినపరుచుకున్నాడు. మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో? అలాంటి మారు మనసు మనం కలిగి జీవించేవారుగా ఉన్నామా? లేదంటే మనం డైరెక్ట్గా తీర్పు నుండి బయటపడేవారుగా ఉన్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాలు మనం సరి చేసుకోవాలి. మనం ఎన్నోసార్లు అనుకుంటాం, నేను సంఘగూడికి వెళ్ళాలి, లేదంటే విజ్ఞాపన ప్రార్థనకి వెళ్ళాలి, ప్రతి ఆదివారం ఆరాధన చేయాలి, లేదంటే అనేక రకాలుగా దేవునితో మనం వాగ్దానం చేసేవారుగా ఉన్నాం. కానీ మన హృదయాల్ని కఠినపరుచుకొని ఆ కష్టం తీరిపోయిన తర్వాత మనం లోకంలో కలిసిపోయేవారుగా ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంకాను మనం పాపం చేసేవారుగా ఈ లోకంలో ఉన్నాం. ఇంకా మనం పరిశీలించినట్లయితే చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 16 వచనం చదవండి. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక. చూడండి, ఈ లోకంలో
దేవుడు అప్పుడు న్యాయాధిపతులను పుట్టించాడు. దేవుడు ఈ కాలంలో దేవుని సేవకుల ద్వారా వాడుకుంటా ఉన్నాడు. మనం ఏం చేయాలంటే దేవుని సేవకుల యొక్క మాట వినాలి. మనం చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక. మన జీవితంలో మనం జీవించేటప్పుడు మనం దేవుని సేవకుల మాట వినేవారుగా ఉండాలి. ఎన్నో సంవత్సరాల నుండి మనం వింటా ఉన్నాం. ఏమని? మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి, దేవునిలో ఉండండి, ప్రతి ఆదివారం తప్పక బలలో పాల్గొనండి, దేవుణ్ణి మన నోటి ద్వారా ఆరాధించండి అని చెప్పుకుంటూ ఉన్నాం. ఏ విధంగా మనం చేస్తూ ఉన్నాం? ఆ విధంగా ఈ లోకంలో మనం జీవించగలుగుతూ ఉన్నామా? దేవుని మాట మనం వినేవారుగా లేము కాబట్టి ఈ లోకంలో మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉన్నాం. చూడండి, 18 వచ్చిన చదవండి. 18. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. చాలు. మన జీవితంలో ఈ న్యాయాధిపతులు ఏం చేస్తూ ఉన్నారు? వారి మాట వినకుండా వారు ఏం చేస్తూ ఉన్నారు? న్యాయాధిపతుల మాట వినవలసిన వారు వారి ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించేవారుగా అప్పుడు జీవించారు. అదేవిధంగా ఈ కాలంలో దేవుని యొక్క సేవకుల మాట వినకుండా ఏముంది అని చెప్పి వారి జీవితాల్లో దేవుణ్ణి అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. అలాంటి మారు మనసు దేవునికి అవసరం లేదు. మనం జీవించేటప్పుడు ఎట్లా జీవించాలంటే, ఈ న్యాయాధిపతులు మాట చెప్పినప్పుడు వారి మాట వినకుండా వారు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండకూడదు. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. జీవించేటప్పుడు మన యొక్క మారు మనసు ఏది? ఒకే ఒకటి, పరలోకం వెళ్ళిపోవాలి అంతే. మన పాపాలు ఎట్లయినా ఉన్నాయి, మనం ఎట్లయినా జీవించని ఈ లోకంలో, కానీ మనం డైరెక్ట్గా మనం పరలోకానికి వెళ్ళాలి అని చెప్పి ఈ లోకంలో మనం ఏం చేస్తాం? అనుకుంటూ ఉంటాం. కానీ చూడండి, మనకు తెలియకుండానే ఈ లోకంలో మనం పడిపోతూ ఉన్నాం. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు తెలియకుండా ఈ లోక సంబంధమైన విచారణలు మన యొక్క హృదయంలో ఉంచుకొని మన యొక్క హృదయాన్ని కఠినపరుచుకొని జీవించేవారుగా ఉన్నాం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం చదవండి. మీరు దుఃఖపడితిరని సంతోషించటలేదు, మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనా మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. ఈ రాత్రికాల సమయంలో ఎంతోమంది దుఃఖపడేవారుగా ఉన్నారు. పైకి సంతోషంగా ఉన్నట్టు కనబడుతూ ఉంటారు. అయితే ఎంత దుఃఖపడినా ఎలాంటి ఉపయోగం లేదు. అయితే ఈ దుఃఖం ఎట్లా ఉండాలి? ఇక్కడ ఏమంటున్నారు చూడండి, మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుతున్నాను. మనం దుఃఖపడి మన మనసును మార్చుకునేవారుగా ఉండాలి. దేవుడు కష్టం పెట్టాడు, మనం ఏడుస్తూ ఇంట్లో ఉన్నాం, మనం మారు మనసు పొందకుండా మనం ఇంట్లోనే కూర్చుంటే ఏమైనా ఉపయోగం ఏమైనా ఉందా? అయ్యా, నీ సన్నిధిలో నేను ఉంటాను అని ఒక తీర్మానం తీసుకోవాలి. నేను ఆదివారం ఆరాధనలో పాల్గొంటాను అని ఒక తీర్మానం తీసుకోవాలి. అట్లా తీర్మానం తీసుకోకుండా ఏడుస్తా మనం ఈ లోకంలో కూర్చున్నాం అనుకోండి, బాధపడతా ఉన్నాం అనుకోండి, అలాంటి దుఃఖానికి ఎలాంటి విలువ లేదు. అందుకంటున్నాడు ఇక్కడ ఏమనంటే, మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించున్నాను. దుఃఖపడిన తర్వాత మనం ఏం చేయాలి? మారు మనసు పొందేవారుగా ఉండాలి. మనం ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నాం అనుకోండి, మారు మనసు పొందకుండా, మన జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు. దేవుడు మన జీవితంలో ఎలాంటి క్రియలు చేయడైనా దేవుడు మనల్ని ఆశీర్వదింపడు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఎంతసేపు ఏడ్చేవారుగానే ఉన్నాం, కానీ మన మనసును మార్చుకోకుండా ఈ లోకంలో జీవించేవారుగా ఉన్నాం. అయితే ఇప్పుడు మనం చూసే ఈ ఆధునిక మారు మనసులు ఈ విధంగానే ఉన్నాయి. అంటే నవీన మారు మనసులు ఇట్లానే ఉన్నాయి. ఏడుస్తూ ఉంటారు. ఎంత ఏడ్చినా సరే వారి మనసు
మారదు. దేవుడు ఎందుకు ఈ కష్టాన్ని పెట్టాడు, లేదంటే దేవుడు ఈ బాధను ఎందుకు పెట్టాడని వారు ఆలోచించలేని స్థితిలో వారు జీవిస్తూ ఉన్నారు. అయితే మనం మారు మనసు పొందడానికి సరైన మార్గాలు 3 ఉన్నాయి. ఈ లోకంలో మనిషి అనేవాడు మారడానికి 3 ఉన్నాయి మార్గాలు. మార్గాలు లేదంటే కారణాలు. 3 కారణాలతో మనిషి అనేవాడు మారతాడు. ఎందుకు మారతాడు? కొంతమంది పాప భీతితో, అంటే నేను పాపాలు చేస్తున్నాను, లేదంటే నేను తీర్పులోనికి వెళ్లకుండా ఉండాలని మారేవాళ్ళు ఉంటారు కదా. కానీ దేవుడు 3 కారణాలు చూపిస్తూ ఉన్నాడు మనకు బైబిల్లో. మొట్టమొదటిగా దేవుని భయం ఉన్న వాళ్ళు మారు మనసు పొందుతారు. ఈ లోకంలో ఎవరైతే దేవుని యొక్క భయాన్ని కలిగి ఉంటారో వారు మారు మనసును పొందుతారు. ఎవరైతే దేవుని యొక్క భయాన్ని కలిగి ఉండరో వారు మారు మనసు పొందరు. దేవుని యొక్క బైబిల్లో మనం దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనంలో మనకి యోసేపు మనకు కనబడతా ఉన్నాడు. దేవుని యొక్క భయం కలిగిన వాడు యోసేపు. ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం చదవండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో నేను మనకి ఇక్కడ యోసేపు కనబడతా ఉన్నాడు. యోసేపు పాపం చేయడానికి ఛాన్స్ వచ్చింది, అవకాశం వచ్చింది. అయితే యోసేపు పాపం నుండి దూరంగా పరిగెత్తేవాడుగా ఉన్నాడు. ఒకవేళ మనకి ఊరికినే 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకోండి, సహజంగా మనం అనుకుంటాం ఏమని, దేవుడే ఇచ్చాడు అనుకుంటాం. కానీ మన జీవితంలో మనం ఎట్లా ఉండాలి? మనం పాపం చేయకూడదు. పాపం చేయకుండా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. యోసేపు తన యొక్క జీవితంలో ఎంత కష్టం వచ్చినా దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మారు మనసు ఎలాంటిదంటే దేవుని భయము కలిగి ఉన్నది. కాబట్టి అలాంటి మారు మనసు కలిగిన వాడు కాబట్టి తను ఎప్పుడు కూడా దేవుని యొక్క మార్గం నుండి బయటికి వెళ్ళలేదు. మరి మనం ఎందుకు వెళ్తా ఉన్నామంటే దేవుని యొక్క భయం లేదు. ఈ లోకంలో జీవించేటప్పుడు దేవుని భయం లేని వారుగా మనం జీవిస్తూ ఉన్నాం. రెండవదిగా మనం బైబిల్లో చూస్తే నిర్గమాకాండంలో మనం వాళ్ళని గమనించగలం. ఎవరో మంత్రసాలను మనకు కనబడతారు. చూడండి, నిర్గమాకాండం ఒకసారి వాళ్ళని కూడా చూద్దాం. నిర్గమాకాండం 1వ అధ్యాయము 17 వచనం చదవండి. 1:17. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, చాలు చూడండి, మంత్రసానులు దేవుడిని నమ్మారా నమ్మలేదా? వీళ్ళు దేవుణ్ణి నమ్మలా వాళ్ళు మంత్రసానులు. ఈ మంత్రసానులు అనేవాళ్ళు దేవుని నమ్మని వాళ్ళు. అయితే వీళ్ళు దేవునికి భయపడేవారుగా ఉన్నారు. మరి మనం దేవుణ్ణి నమ్మిన వారుగా ఉన్నాం ఈ లోకంలో. మరి దేవుణ్ణి నమ్మి దేవునికి ఎందుకు భయపడలా? మనం దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి రాకుండా ఉండాలంటే మనకి ఎంత భయం ఉండాలి? దేవుని సన్నిధికి రాకుండా ఉండటానికి భయం లేకుండా మనం మానేస్తున్నాం. చిన్న విషయం అది. దేవుని సన్నిధిలోకి రావాలి, దేవునికి మనం కనపడాలి, ఆయన సన్నిధిలో మనం సంతోషంగా ఉండాలి, ఆనందించాలి, ఆయన మాటలు మనం వినాలి అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. దేవుని భయం మనకు లేదు. అయితే దేవుని నమ్మని వారికి దేవుని భయం ఉంది. ఎవరైతే దేవుని భయం లేదో వారు సంఘ గుడికి రాలేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే దేవుని భయాన్ని కలిగి ఉన్నారో, సరైన మారు మనసును కలిగి ఉన్నారో వారందరూ మనకి ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడే మనకి సరైన మారు మనసు ఇక్కడ కనబడతా ఉంది. మారు మనసు గురించి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క భయం లేని వారుగా ఈ లోకంలో జీవిస్తారు అని మనకి ఇక్కడ కనబడతా ఉంది. తర్వాత మనకి నెహెమ్యా మనకి కనబడతాడు. చూడండి, నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 15 వచనం చదవండి. 5:15. అయితే నాకు ముందుగా నుండి అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొని వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. చూడండి, నెహెమ్యా గారు మనకి కనబడతా ఉన్నారు. అంటే మనం దేవుని యొక్క భయాన్ని కలిగి ఉండాలి. ముఖ్యంగా దేవుని భయాన్ని కలిగిన వారే నిజమైన మారు మనసు కలిగిన వారు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని భయము లేని వారు
నిజమైన మారు మనసు లేని వాళ్ళే. చూడండి, అందుకే కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయము 1వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 1వ వచనంలో వీళ్ళ గురించి భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. ఎవరైతే భక్తిహీనులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో, ఎవరు భక్తిహీనులు అంటే భక్తిగా ఉండేవాళ్లే భక్తిహీనులు అయిపోతూ ఉన్నారు. ఒకసారి మన భక్తి జీవితాన్ని మనం ఆలోచించుకుందాం. ఎప్పుడు మనం బాప్తిసం తీసుకున్న కొత్తలో, దేవుని నమ్ముకున్న కొత్తలో మనం ఎంత తీవ్రత కలిగి ఉన్నామో దేవుని యొక్క సన్నిధి అంటే, ఎంత ప్రార్థన కలిగి ఉన్నామో, ఇంట్లో దేవుని యందు మనం భయం భక్తి కలిగి ఆ కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నామో, ఏమైంది ఇప్పుడు? దేవుని భయం లేదు. ప్రార్థనకి రావడానికే మనం ఆలోచించేవారుగా ఉన్నాం. ప్రార్థనకి రావడానికే మనం వంకలు చూసుకునేవారుగా ఉన్నాం. అనేకమైన కారణాలు చెప్పుకొని మనం దేవుని యొక్క సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోతా ఉన్నాం. అందుకే అన్నాడు వాళ్ళ గురించి, భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. భక్తిహీనులు అనుకుంటారు ఏమని? సంఘకూడికి వెళ్ళకపోయినా పర్లేదులే అనుకుంటారు భక్తిహీనులు. ఆ మాట అక్కడ ఆ విధంగా రాశారు. మనకు అర్థం అవటం కోసం నేను చెప్తా ఉన్నా. భక్తిహీనుల హృదయములో ఆరాధనకి వెళ్ళకపోయినా ఏం కాదులే అనుకుంటారు. కొన్ని రోజులు అయిన తర్వాత ఏమంటారంటే, అసలు మందిరానికి వెళ్ళకపోయినా పర్లేదు, ఇంట్లో ముగ్గురు కూడుకొని ఆ బల తీసుకుంటే సరిపోతులే అనుకుంటారు. చాలా అలాంటి వాళ్ళు ఉన్నారు, నేను చూశాను అలాంటి వాళ్ళని. మన జీవితంలో మనం ఆ విధంగా ఉండకూడదు. ఎవరైతే దేవుని యొక్క భయాన్ని, అందుకన్నాడు ఇక్కడ ఏమని, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. దేవుని భయం లేని వారుగా జీవిస్తూ ఉన్నాం. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నామని చెప్పుకుంటూ ఈ లోకంలో దేవుని యొక్క భయాన్ని లేని వారుగా జీవిస్తూ ఉన్నాం. మనం దేవుని యొక్క వాక్యం అనే అర్థంలో మనం సరి చేసుకొని మనం ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క భయం లేదు కాబట్టి ఈ లోకంలో మనం మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. దేవుని భయం లేకపోతే మనకు వచ్చే నష్టం ఒకటి ఉంది. ఏందంట రాకపోతే అనుకుంటాం. దానికి కలిగే నష్టాన్ని చూద్దాం ఒకసారి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు కలిగి ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుము. చాలు. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుము. మనం పరిశుద్ధత లేకుండా జీవిస్తూ ఉన్నాం. మనకి తెలియకుండానే మన పరిశుద్ధతను ఏం చేస్తున్నామంటే అపరిశుభ్రం చేసుకునేవారుగా ఉన్నాం. ఎందుకంటే ఈ లోకంలో మనం పరిశుద్ధులుగా జీవించాలి, దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నారు. అయితే ఈ లోకంలో దేవుని యొక్క భయాన్ని లేని వారుగా జీవిస్తూ ఉన్నాం కాబట్టి మన పరిశుద్ధత సంపూర్ణ స్థితికి రాలేని స్థితిలో ఉంది. అంటే ఆ మాటే మనకి చెప్తా ఉన్నాడు. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఈ వాగ్దానములు కలిగి ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుము. మరి మన పరిశుద్ధతను మనం సంపూర్తి చేసుకుంటా ఉన్నామా? లేదంటే మన పరిశుద్ధతను ఇంట్లో పెట్టుకొని మన ఇష్టానుసారంగా జీవించేవారుగా ఉన్నామా? మన పరిశుద్ధత సంపూర్తి అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా సమాజంగా కూడుకోవాల్సిందే. ఆదివారం మనం బలలో చేతులు వేయవలసిందే. దేవుణ్ణి మనం ఆరాధించవలసిందే. వీటిలో మనం దేంట్లో కూడా మనం కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. ప్రతి విషయంలో మనం దేవుని యొక్క పనిలో మనం ముందు ఉండాల్సిందే. కానీ మనం ఏం చేస్తా ఉన్నామంటే దేవుని భయం లేదు కాబట్టి మన పరిశుద్ధతను మనం సంపూర్తి చేసుకోలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. మనం అనుకుంటాం ఏమని, నేను అనేకమైన పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నాను, పర్లేదులే, దేవుడు నన్ను పిలుస్తాడు, పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు అనుకుంటున్నాం. కాదు, మనం ఎన్ని చేసినా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకపోతే మన పరిశుద్ధతని మనం అపరిశుభ్రం చేసుకున్న వారమే అని మనం గ్రహించాలి. ఆ తర్వాత శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా
చేసుకొందాము. మన శరీరానికి ఆత్మకున్న కల్మషం పోవాలి అంటే మనం దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని యొక్క వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, దేవుని యందు మనం భయం కలిగి ఉండాలి, దుఃఖపడి ఆ దుఃఖాన్ని దేవుని మనం మారు మనసు పొందేవారుగా ఉండాలి. ఎవరైతే ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తారో వారు ఖచ్చితంగా దేవుడు వాళ్ళని పరలోకానికి తీసుకుపోతాడు. అయితే యేసుక్రీస్తు వారి పక్కన సిలువేసినప్పుడు ఇద్దరు దొంగల్లో ఒక దొంగ అంటా ఉన్నాడు. చూడండి లోకాసు వార్త చూడండి, అక్కడ దేవుడు చివరి మూమెంట్లో కూడా వదిలిపెట్టల. మారు మనసు పొందితే నువ్వు నాతో కూడా పరదైసులో ఉందో అని లోకాసు వార్త 23వ అధ్యాయము, లోకాసు వార్త 23వ అధ్యాయము 40-41 వచనాలు చదవండి. మనకైతే ఇది న్యాయమే, అయితే రెండోవాడు అని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. చూడండి, దొంగ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ మారాడు, ఒక దొంగ మారలా. మారిన దొంగ ఏమన్నాడు? మారన్న దొంగతో నువ్వు దేవునికి భయపడవా అని ప్రశ్నిస్తా ఉన్నాడు. చూడండి, మారు మనసు కలిగిన వెంటనే దేవుడు ఏం చేశాడు? అయ్యా నువ్వు నాతో కూడా పరదైసులో ఉండు అని చెప్పి తనకు చెప్పినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత 41 వచనం, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. చూడండి, ఈ లోకంలో మన దొంగ మారు మనసు పొందాడు చివరి మూమెంట్లో. అయితే దేవుడు ప్రేమించి ఆ దొంగని పరదేశుకు తీసుకెళ్ళినట్లు మనకి ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి ఈ లోకంలో మారు మనసు అనేది దేవుని భయముతో కూడుకున్నదై ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క భయాన్ని కలిగి మారు మనసు కలిగి ఉంటారో అది సరి అయిన మారు మనసు అని మనం అర్థం చేసుకోవాలి. మరి మన మారు మనసు ఎట్లా ఉంది? ఈ లోకంలో మనం మారు మనసు పొందేమని చెప్పుకుంటా ఉన్నాం, మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం. మనం ఎట్లా ఉన్నాం? సరే చూడండి, రెండవదిగా దేవుని యొక్క ప్రేమ. ఒక మనిషి మారు మనసు పొందాలి అంటే రెండవ కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ. చూడండి, 2వ కొరింథీ పత్రిక, 2వ కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 2వ కొరింథీ 5:14-15 వచనాలు చదవండి. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందాను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మెదట తమ కొరకు గాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఈ వాక్యంలో దేవుని యొక్క ప్రేమ మనకు కనబడతా ఉంది. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆ కలువరి శిలువలో ఆయన్ని ఆ యొక్క బలి యాగాన్ని అర్పించడం ద్వారా దేవుడు మనల్ని పిలుచుకొని ఉన్నాడు. దేవుడిని నమ్మినా నమ్మకపోయినా యేసుక్రీస్తు వారు మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే చూడండి, అక్కడ 20-21 వచనాలు చదవండి. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయన్ను మన కొరకు పాపముగా చేసెను. చూడండి, ఆయన బతిమలాడుతూ ఉన్నాడు. ఇక్కడ డిమాండ్ చేయట్లా. మనం వస్తే ఎవరి దగ్గర ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? సహజంగా డిమాండ్ చేసి మరీ లాక్కుంటాం. చూడండి, ఆయన బతిమలాడుతూ ఉన్నాడు. ఏమని? క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలు కొనుచున్నాను. చూడండి, అక్కడ దేవుని యొక్క ప్రేమ మనకి ఏ విధంగా ఉందో. ఆయన మనల్ని ప్రేమతో పిలుస్తామన్నాడు. అయ్యా నిన్ను ప్రేమించాను, రా, నువ్వు మారు మనసు పొందు, బాప్తిస్మం తీసుకో, నాతో పాటు నడువు అని చెప్పి దేవుడు ప్రేమతో మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మరి దేవుని యొక్క ప్రేమను మనం గుర్తించగలుగుతూ ఉన్నామా? సహజంగా ఈ లోకంలో ఏదన్నా కష్టం వచ్చిందనుకోండి, మనం ఏమనుకుంటాం చెప్పండి? దేవుడు నాకే ఎందుకు పెట్టాలి కష్టం, ఈ బాధ అనుకుంటాం. కానీ ఆ కష్టం ఎందుకు వచ్చిందో తెలుసా? చూపిస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం. మనకు వచ్చే బాధలు కానీ, మనకు వచ్చే ఇబ్బందులు కానీ మనకి ఎందుకు వస్తూ ఉంటాయి అంటే దేవుని యొక్క వాక్య భాగంలో మనకు రాశారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. 3:19.
నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. చాలు. మనకి బాధ వచ్చింది అంటే దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. దేవుడు గద్దింపుని మనం వినకపోతే ఇంకా మనం బాధపడతానే ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. అదే ఈ మాట మనకి ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఏమనంటే, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. శిక్ష అంటే సంతోషంగా ఉంటామా, బాధగా ఉంటామా? ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ మనం కష్టంలో ఉండొచ్చు, లేదంటే ఒకవేళ మనం బాధలో ఉండొచ్చు. ఈ బాధ చూసైనా మనం మారు మనసు పొందుతామేమో అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి మనం ఒక 10 ఎకరాలు పొలం వేసామనుకోండి, బాగా నాట్లు వేసాం. 10 ఎకరాలు మునిగిపోయింది, ఎందుకు పనికి రాకపోయింది. మనం ఏం చేస్తాం? అయ్యో, నేను ఎకరానికి 25,000 పెట్టానే, 10 ఎకరాలు అంటే 2.5 లక్షలు నేను పెట్టాను, సుమారుగా 2.5 లక్షలు నేను పెట్టుబడి పెట్టానని చెప్పి మనం బాధపడతామా, సంతోషిస్తామా? ఒక పొలం విషయంలో మనం అంత బాధ కలిగి ఉంటే మరి యుగయుగాలు మనం సంతోషంగా ఉండవలసిన మనము, దేవుడు మనల్ని చూసి ఎంత బాధపడతా ఉంటాడు. అందుకే దేవుడు గద్దించి మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు. ఎందుకు శిక్షిస్తూ ఉన్నాడు మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా ఈ లోకంలో ఇంతే జరిగిద్దిలే, మనం మనుషులకు కాక ఆ చెట్లకు వస్తాయి ఆ కష్టాలు అనుకుంటాం. కాదు, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు మనల్ని గద్దించి శిక్షిస్తూ ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుతున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. మారు మనసు పొందడానికే ఈ మాట చెప్పారు ఆయన. మరి మనం మారు మనసు పొందేమా? మరి మన మారు మనసు ఏ విధంగా ఉంది? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమను బట్టి మనం మారు మనసు పొందేవారుగా ఉండాలి. దేవుని యొక్క భయాన్ని బట్టి మనం ఈ లోకంలో మనం మారు మనసు పొందేవారుగా ఉండాలి. దేవుడు మనల్ని ఎప్పుడు దుఃఖ పెట్టాలని ఆయన ఎప్పుడు మనల్ని కోరుకోడు. మనం ఎప్పుడు బాధపడాలని చెప్పి దేవుడు మనల్ని ఎప్పుడు చూడ్డాయన. మనం ఎప్పుడు ఏడుస్తూ ఉండాలని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా అనుకోడాయన. ఆయన బాధ పెట్టాడు అంటే మనం మారు మనసు పొందాలి అని చెప్పి ఆయన బాధ పెట్టాడు, అంతే. ఈ లోకంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మనం ఎన్నిటిని చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు కాలంలో అయితే మనకు తెలిసే కాదు. ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రతి విషయం మనకు తెలిసిపోతూ ఉంది. చిన్న చిన్న ప్రమాదాలు, ఏది అనుకోని విధంగా ఊహించని ప్రమాదాలు జరిగి ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క కృప వలన మనందరం సజీవులుగా ఉన్నాం. దేవుని యొక్క ప్రేమను మనం గుర్తించేవారుగా ఉండాలి. రెండవదిగా దేవుని యొక్క ప్రేమను బట్టి మనం మారు మనసు పొందేవారుగా ఉండాలి. మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం మారు మనసు పొందాలి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఎట్లా మారు మనసు పొందాలి? ఒక క్వశ్చన్ రావచ్చు, ఎట్లా మరి? అందుకే యేసుక్రీస్తు వారు మనకి కొన్ని విషయాలు చెప్పాడు. చూడండి, లోకాసు వార్త 16వ అధ్యాయము. లోకాసు వార్త 16వ అధ్యాయంలో మనకి ధనవంతుడు, లాజరు, 5 సహోదరులు మనకు కనబడతా ఉన్నారు. 16వ అధ్యాయము 29వ వచనం చదవండి. 16:29. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవర్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని ఆయనతో చెప్పగా. చాలు. ఇక్కడ మనకి ధనవంతుడు, లాజరు, ఇంకెవరున్నారు మనకి? ఎవరు ఇప్పుడే చెప్పింది? 5 సహోదరులు ఉన్నారు, అవును కదా, భూలోకంలో. అయితే ఇక్కడ ఒక మాట అడుగుతా ఉన్నాడు. ఏమని? అబ్రహాం గారు చెప్తా ఉన్నాడు ధనవంతుడికి ఏమని? వారి యొద్ద మోషేయు ప్రవర్తలను ఉన్నారు అంటే దేవుని సేవకులు అని మనం అర్థం చేసుకోవాలి. ఉన్నారు, వారి మాటలు వినవలెను. దేవుని సేవకుల మాటలు మనం వినాలి. ఒకవేళ నువ్వు చనిపోయి తిరిగి లేచి మళ్ళీ వాళ్ళతో నువ్వు మాట్లాడినా వాళ్ళు మారు మనసు పొందరు. దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే వారు మారు మనసు పొందాలి అని చెప్పి ఇక్కడ అబ్రహాం సెలవిస్తూ ఉన్నాడు. ఈ మాట అర్థమైందా? డైరెక్ట్గా చనిపోయి బ్రతికెళ్తే వాళ్ళు మారు మనసు పొందరు. మోషే ఉన్నాడు, తర్వాత ప్రవర్తలు ఉన్నారు, వారి మాటలు వినాలి అంటే దేవుని యొక్క వాక్యం వినటం వల్ల మారు మనసు రావాలి అని ఇక్కడ మనకి ఇక్కడ కనపడతా ఉంది. చూడండి, 31వ వచనం.
అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని యెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. వాళ్ళు మారు మనసు పొందరయ్యా, నువ్వు చనిపోయి తిరిగి లేచి వాళ్ళతో మాట్లాడినా సరే వాళ్ళు మాత్రం మారు మనసు పొందరు. దేవుని యొక్క వాక్యాన్ని విని మారు మనసు పొందేవారుగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అంటే దేవుని సేవకుల మాటలు విని మనం మారు మనసు పొందాలి. కొంతమంది వారి యొక్క హృదయాన్ని కఠినపరుచుకుంటారు. అయ్యా నువ్వు చేసేది వాక్యానుసారం కాదు అని చెప్పిన వారు మారు మనసు పొందలేరు. వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసేది వాక్యానుసారం కాదు అని. అయినా మరి ఈ లోకంలో వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేస్తారో వాళ్ళకి తెలియదు. మారు మనసు, సరి అయిన మారు మనసు మనం పొందేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యానుసారమైన మారు మనసు మనం పొందేవారుగా ఉండాలి. అందుకే చూడండి, కీర్తనాకారుడు అంటా ఉన్నాడు, కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనంలో వాక్యం మనం గద్దించేదిగా ఉంటుందని చెప్పి మన చదవండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరెళ్ళజేయును. చాలు. ఏం చేసిద్ది వాక్యము? తెప్పరెళ్ళజేయును. మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు, ఉదాహరణకి ఎవరన్నా శ్రోదప్పి పడిపోయారు అనుకోండి, చల్లటి నీళ్ళు తీసుకొచ్చి మొహాన్ని కొడతారు. మొహాన్ని కొట్టిన వెంటనే లెగుస్తారు, లేచే ఉంటారు, రేటెడ్ చూస్తారు. అవునా కదా? అదేవిధంగా మనం బాధలో ఉన్నప్పుడు, కష్టంలో, శ్రమలో, అనారోగ్యంలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనల్ని తెప్పరిల్ల చేసేదిగా ఉంటుంది. అదే అంటాడు ఏమని? యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరెల్ల చేయను. వాక్యానుసారంగా ఈ లోకంలో మనం జీవించాలి. ఎవరైతే వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటారో వారు వాక్యం ద్వారా వాళ్ళు తెప్పరెళ్ళేవారుగా ఉంటారు. చూడండి 11వ వచనం చదవండి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. చూడండి, వాక్యం వల్ల మనకు కలిగే లాభం. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని గైకొనేవారుగా ఉంటారో వారు లాభంతో జీవిస్తారు ఈ లోకంలో. లాభం అంటే ఏంటి? లాభము అంటే వారు చేసే పని దీవించబడుతుంది. ఎవరైతే వాక్యానుసారంగా జీవించేవారు మాత్రమే. కాంప్రమైజ్ అయ్యే వాళ్ళకి అలాంటి దీవెన లేదు. అందుకంటున్నాడు ఏమని? వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. మన జీవితంలో దేవుని వాక్యం వలన మనం మారు మనసు పొందేవారుగా ఉండాలి. ఎవరైతే దేవుని వాక్యం వలన మారు మనసు పొందిన వారుగా ఉంటారో వారి జీవితంలో గొప్ప లాభాన్ని చూసేవారుగా ఉంటారు అని మనం అర్థం చేసుకోవాలి. మరి మన మారు మనసు ఎట్లా ఉంది? మనం ఏదో వాక్యానుసారంగా కాకుండా ఏదో ఒక మాట రెండు మాటలు తీసుకొని వాక్యం లోతుల్లోకి వెళ్లకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా మనం వాక్యాన్ని మనం ఎంత చదివితే అంత మనకి అంత మన ముఖం అంత ప్రకాశవంతమైంది, మన మాటలు అంత స్పష్టంగా ఉంటాయి. మనం వాక్యాన్ని చదవని వారుగా లేదంటే ప్రార్థించిన వారుగా ఉన్నాం అనుకోండి, మనం తల దించుకునేవారుగా ఉంటాం. ఈ లోకంలో తల దించుకునే స్థితికి మనం వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము అనేది మనకి హెచ్చరిక, తర్వాత లాభము అని మనం అర్థం చేసుకోవాలి. మూడవదిగా మన యొక్క మారు మనసు దేవుని యొక్క వాక్యానుసారంగా ఉండాలి అని చెప్పి దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. చివరిగా మనం ఒక వచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12, 13 వచనాలు చదవండి. 12 దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్ళును మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనమెవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు
ఎట్లా ఉండాలి? దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. ఆయన మన బాధను ఆయన చూస్తూ ఉన్నాడు, మన వేదనను ఆయన చూస్తూ ఉన్నాడు, మన కష్టాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే మన మారు మనసు కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన మన బాధను చూస్తూనే ఉన్నాడు. మన మారు మనసు పొందకుండా మనం ఎంత బాధపడినా ఉపయోగం లేదు. దేవుని యొక్క వాక్యం ఎంత శక్తి కలిగిందిగా ఉంది. కాబట్టి మనం వాక్యానుసారంగా మనం మారు మనసు పొందేవారుగా ఈ లోకంలో జీవించాలి. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో 16 వచనం చదువు ముగించుకుందాం. 16 కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము. చూడండి, కనికరించబడాలి, సమయోచితమైన సహాయం కావాలి అంటే ఖచ్చితంగా దేవుని మందిరానికి రావలసిందే. దాంట్లో ఎలాంటి సమస్య లేదు. మనం కాంప్రమైజ్ మాత్రం అవ్వద్దు. అలాంటి మారు మనసు మనం పొంది ఉండాలి. వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించాలి. ఎవరైతే వాక్యానుసారంగా జీవించకుండా నేను మారు మనసు పొందాను అని చెప్పి ఈ లోకానుసారంగా మనం ఈ లోకంలో జీవిస్తే మనకి ఏ లాభం ఉండదు. గొప్ప లాభం కాదు, ఏ లాభం మనకి ఉండదు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ లోకంలో మనం యొక్క మారు మనసు ఏ విధంగా ఉందో మనం వాక్యానుసారంగా పరిశీలించుకొని మనం సరిదిద్దుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ యొక్క వాక్యం అనే వెలుగులో, మీ వాక్యం అనే అర్థంలోనైనా మమ్మల్ని సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవునైనా ఈ లోకంలో మేము మారు మనసు పొందేము అని చెప్పి ఆ తీర్పు నుండి మేము బయటికి రావడానికి అని చెప్పి అనుకుంటూ ఉన్నాం తండ్రి. కాదు తండ్రి, మీకు వాక్యంతో నాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇంకా నైనా ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే విని ఉన్నారోనైనా మీకు వాక్యాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించలాగినా తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అవునైనా మా జీవితంలోనైనా మీరు మమ్మల్ని ప్రేమించడం వల్ల మమ్మల్ని గద్దించినైనా శిక్షిస్తారు అని చెప్పి మీకు వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. అవునైనా ఎప్పుడైతే అయినా ఆ విధంగా శిక్షించబడి ఉన్నామోనైనా అప్పుడు మేము మారు మనసు పొంది మీ వైపు చూసేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకానైనా ఎవరైతేనైనా మారు మనసు లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఎవరైతే వాక్యానుసారమైన జీవితాన్ని జీవించకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు వాక్యాన్ని తెలుసుకొని మీ వైపు రావడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, సరి అయిన వాక్యానుసారంగా ఉన్నామా లేదా పరీక్షించుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారి సమస్యలన్నింటినీ మీరు తీసివేయండి తండ్రి. ఇంకా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి నాయన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగు చేయండి. ఇంకా ఎవరైతే కష్టంలో ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే వేదనలో ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే చింతిస్తూ ఉన్నారో వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అరే, ప్రతి ఒక్క చింతని మీరు తీసివేయండి తండ్రి. అందరూ సంతోషంగా ఉండడానికి తగిన సహాయం చేసింది తండ్రి. ఇప్పటి వరకునైనా మీరు మాతో ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మకి అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ